హాయ్ నమస్తే, నేను తూర్పు శ్రీనివాస్. అరుణాచల క్షేత్రంలో రాజగోపురం ముందు నేనైతే ఇక్కడ నిల్చున్నాను. మీకు ఈ వీడియో అయితే అరుణాచలం క్షేత్రం గురించి విశిష్టత గురించి చెప్పబోతున్నాను. పంచభూత లింగ క్షేత్రాల్లో అరుణాచల క్షేత్రంలో ఉన్నది అగ్నిలింగం, తేజలింగం కూడా అంటారు. ఇక్కడ స్వామివారిని అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అరుణాచలేశ్వరి, ఉన్నమలై అమ్మను కూడా అంటారు. ఈ క్షేత్రంలో ముఖ్యంగా చేయవలసింది గిరి ప్రదక్షిణ. ఇది 14 కిలోమీటర్ల దూరాన్ని నడిచి కానీ ఆటోలో కానీ తిరిగి వస్తుంటారు. ఈ ప్రదక్షిణ పథంలో 8 శివలింగాలు ఉంటాయి. ఒక్కొక్క ఆలయానికి దర్శిస్తూ మధ్య మధ్యలో సమున్నతమైన అరుణాచల శిఖరాన్ని తల ఎత్తి వీక్షిస్తూ భక్తులు ప్రదక్షిణం ముగిస్తారు. క్షేత్రంలో ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు అంగరంగ వైభవంగా సాగే దీపోత్సవం తిలకించడానికి లక్షలాది భక్తులు తరలి వస్తుంటారు. మహాదీపం వెలిగే ఈ అన్నమలై కొండ 2668 అడుగులు పైకి చేరాలంటే 8 కిలోమీటర్ల దూరం అయితే నడవాలి. 4 గంటల సమయం అయితే పడుతుంది. ఇక్కడ ప్రమిదలో వేసే వత్తి 1 కిలోమీటర్ పొడవునా ఉంటుంది. ఈ 1000 కిలోల నెయ్యి పోసి జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఇది 11 రోజుల పాటు దీప్యమానంగా వెలుగుతుంది. ఈ ఆలయం 25 ఎకరాలలో విస్తరించి 9 గోపురాలు 7 ప్రకారాలతో సమున్నతంగా నిలిచి ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది. 217 అడుగుల ఎత్తైన రాజగోపురం అద్భుతంగా దర్శనమిస్తూ నాటి నిర్మాతల శిల్పుల నైపుణ్యాన్ని చాటి చెబుతుంది. 3 ప్రాకారాలు దాటితే గర్భాలయం వస్తుంది. ఈ శ్రీ రమణ మహర్షి ఈ స్వామిని సేవించుకుంటూ 50 ఏళ్లకు పైగా ఈ క్షేత్రంలో వాసం చేశారు. ఈ క్షేత్రంలో ప్రశాంత వాతావరణాన్ని, హైందవ సాంప్రదాయాలని, అఖండమైన ఆధ్యాత్మిక వేదిక అయిన ఈ అరుణాచలం దేశీయులకే కాక ఎంతోమంది విదేశీయులకు కూడా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని అందజేస్తుంది. ఈ క్షేత్రం దర్శనం సకల పాపాహారం, సర్వజ్ఞాన ప్రాప్తిమయం. ఈ క్షేత్రంలో రాజగోపురము చూడాలంటే కన్నుల విందుగా ఉంటుంది. ఈ ఆలయం కూడా అదే విధంగా ఉంటుంది.